ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో అయితే ఉన్నాం. ఈ గ్రామంలో గత కొన్ని రోజులుగా గ్రామ దేవత విషయంలో వివాదం రాజుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇక్కడ మాధవరంలో ఏదైతే ఇక్కడ 8 దేవతలు ఎవరైతే వెలుగుతున్నారో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతకు సంబంధించినటువంటి ఆలయంలో అయితే ఇక్కడ ఉన్నాం. ఈ నేపథ్యంలో దాదాపుగా 232 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామ దేవతకు సంబంధించి ఇప్పుడు కొత్తగా తాజాగా వివాదం రాజుకుంది. ఏదైతే ప్రస్తుతం పాత కమిటీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కొత్త కమిటీ సభ్యులు కావచ్చు, ఈ 2 వర్గాలుగా ఇదైతే ఈ గ్రామ దేవతకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ వివాదం రాజుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు మనం చూసేది ఉంది ఇక్కడ ఈ గ్రామ దేవతకు సంబంధించి 232 సంవత్సరాల చరిత్ర అనేది ఇక్కడ మనకి ఆవిష్కృతంగా ఉందని చెప్పి కూడా పూర్వీకులు కాబట్టి అనువంశికులు చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని ఇంటి పేరెట్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా 232 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయాన్ని కూడా ఏదో చిన్న స్థాయిలో చిన్న గుడిసెల స్థాయిలో ఉన్నటువంటి ఈ ఆలయం ఈరోజు ఇంత దినదిన ప్రవర్ధమానంగా ముందుకు వచ్చి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఏదైతే అనువంశికులు దీన్ని మేము డెవలప్ చేశాము, అభివృద్ధి చేశామని చెప్తున్న నేపథ్యంలో తాజాగా వివాదం నెలకొన్న నేపథ్యంలో ఏదైతే ఇక్కడ కొన్ని చోరీ సంఘటనలు జరిగాయి, అదేవిధంగా దొంగతనం జరిగింది. ఇక్కడ 8 దేవతలకు సంబంధించి ఒక దేవతకు సంబంధించినటువంటి నగ ఏదైతే ఉందో మిస్ అయిందని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే కొత్త కమిటీ పాత కమిటీపై కొందరు సభ్యులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని చెప్పి కూడా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రస్తుత పాత కమిటీ సభ్యులు అయితే మేమే అనువంశికులం, మాకే ఈ మొత్తం అంతా కూడా చెందుతుంది, ఇది గత ఏదైతే హైకోర్టు తీర్పులు కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, ఏ విధమైనటువంటి కింది స్థాయి కోర్టుల తీర్పులు కూడా అనువంశికులకే మాకే ఇది ఏదైతే ధర్మకర్తల మండలికే చెందుతుందని చెప్పి గంటా పదంగా చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ ప్రస్తుత కొత్త కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాదు, వీళ్ళ ఇప్పుడున్న ట్రాన్స్పరెన్సీ ఏదైతే మిస్ అయింది, వాళ్ళంతా పాత కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి వెంటనే కమిటీని రద్దు చేసి మా పాత కమిటీ స్థానే కొత్త కమిటీని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇక్కడ మేము సభ్యులుగా ఉంటున్నాం అని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఏదైతే ప్రస్తుతం గ్రామ దేవతకి రక్షణ కరువైందా, ఏదైతే ఇక్కడ రాజకీయ రంగు పులుముకుందా అనే ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలకైతే ఇరు వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఏదైతే గ్రామ సభల్లో కావచ్చు, ఏదైనా మిగిలినటువంటి ఏదైతే పెద్దల సమక్షంలో అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఈ ఆరోపణలు ప్రత్యారోపణల విషయంలో ఒక తేటతలం వచ్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్న ఏదైతే ఉందో ఈ వివాదానికి సంబంధించి పాత కమిటీ చేసినటువంటి ఆరోపణలకి కొత్త కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రాజకీయ రంగు పులుముకుందని చెప్పి వాళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు తాజాగా కొత్త కమిటీ వారు మేమే కాదు ఎవరైతే వాళ్ళు కూడా రాజకీయం వాళ్ళు నేరుగా రాజకీయ రంగు పులుముకుంది వాళ్ళని చెప్పి కూడా ప్రత్యక్షంగా కూడా వాళ్ళు నేరుగా ఎన్కౌంటర్గా వాళ్ళ సమాధానం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఏదైతే ప్రస్తుతం ఈ విషయం ఏదైతే గ్రామ దేవత ఇష్యూ ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ నేపథ్యం దీనికి సంబంధించి ఈ 232 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఈ గుడులకు సంబంధించి గ్రామ దేవతల అదేవిధంగా 8 గ్రామ దేవతలు ఒక పోతురాజు కలిగినటువంటి ఈ గ్రామ దేవత గుడి విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం అయితే తేటతెల్లం కావాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ పాత కమిటీ కొత్త కమిటీ విషయాల విషయంలో ప్రజాప్రతినిధులు కలగజేసుకుంటారా, లేకపోతే పెద్దల సమక్షంలోనే ఈ విషయాలన్నీ కూడా చర్చకు వచ్చి ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందా అనే విషయాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మేమే గ్రామ సభలో మొత్తం అంతా కూర్చుని అన్నదమ్ముల్లాగా సెటిల్ చేసుకుని ఎక్కడ ఏ సమస్య తలెత్తుకోకుండా ఏ విధమైన వివాదాలకు తావు లేకుండా ఏమీ లేకుండా కూడా మేము పరిష్కరించుకుంటామని చెప్పి ఏదైతే పాత కమిటీ కొత్త కమిటీ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, రాజకీయ రంగు అనే ఆరోపణలు నిజమవుతాయా లేదా అనే విషయం, అదేవిధంగా అసలు దొంగతనాలు జరిగి ఉంటే అసలు ఎందుకు బయట పెట్టలేదు, దానికి కారణాలు ఏమిటి అనే విషయాలు మనకి తేటతెల్ల కావాల్సిన నేపథ్యంలో ఏదైతే సమస్యని సానుకూలంగా వీళ్ళు పరిష్కరించుంటారా లేకపోతే ఈ విషయాలని బయటపడి ఏదైతే ఈ ధర్మకర్తల మండలిగా ఉన్నటువంటి ఈ గ్రామ దేవత గుడిని ఎండోమెంట్కి అప్పగిస్తారా అనే విషయాలు తేటతెల్లం కావాల్సిన పరిస్థితి ఉంది.
ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అలీతో రంగ సురేష్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాధవరం నుంచి.